నేపథ్యంతో సౌత్ ఇండియాపై ఫుల్ ఫోకస్ పెడుతూ ఉన్నారా? అందులో మొదటి మజిలీ కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ ఉందా? కర్ణాటకలో బీజేపీ ఎప్పుడో పాగా వేసింది. ఇప్పుడు ఆ రాష్ట్రం కాంగ్రెస్ చేతిలో ఉంది. అక్కడ సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ వర్గపోరును క్యాష్ చేసుకోవడం బీజేపీకి సులువేనా? మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? గతానికంటే కాస్త గట్టిగానే ఉన్నారు కమలనాథులు. సీనియర్లు ఉన్నారు, యూత్ లో ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఉన్నారు. కాకపోతే లీడర్లు ఉన్న చోట కేడర్, కార్యకర్తలు ఉన్న చోట వాళ్ళను నడిపించే సమర్థులైన నాయకులు లేరా? దక్షిణాదిలో తమిళనాడుపై బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి. అక్కడ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళం కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పుదుచ్చేరిలో కమలం వికసించింది. దీంతో కర్ణాటక, తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. మోదీ హైదరాబాద్ పర్యటన అందులోనే భాగంగానే చూడాలా? ఈ రెండు రాష్ట్రాల్లో కమల వికాసం సాధ్యమేనా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇక కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు మట్టి కరిపించే సత్తా కాషాయ దళానికి ఉందా? రైట్, మొత్తంగా కూడా దక్షిణాదిలో చాలా వరకు కూడా అధికారం చేపట్టాలన్నట్టు బీజేపీ చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సో అక్కడ కూడా ఒక ఆప్షన్ వెళ్ళిపోయింది. లాస్ట్ వరకు కూడా ఇంకా అన్నాడీఎంకేతో పాటు అంటే కొంత మేబీ ఒకవేళ విజయ్ కలుస్తారేమో అనే దిశగా కూడా ఆలోచించారు. బట్ ఆ ఆశలన్నీ కూడా అక్కడ ఏమీ వర్కౌట్ కాలేదు. బట్ ఇప్పుడు ఇంకా మొత్తానికి చూస్తున్నాం, ఇంకా దక్షిణాదిపై కూడా బీజేపీ ఫుల్ ఫోకస్ లో ఉంటోంది. మొత్తంగా సౌత్ ఇండియాపై కూడా బీజేపీ ఫుల్ ఫోకస్ చేస్తోంది. ఒకటి ఇక్కడ తెలంగాణలోని అట్ ద సేమ్ టైం కర్ణాటకలో రెండు స్టేట్సే బాగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ మోదీ పర్యటన కూడా ఆ సందర్భంగా కూడా అసలు ఏం మాట్లాడబోతారు ఈ పర్యటనకు సంబంధించి సో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కాంతి జాయిన్ అయ్యారు. సో కాంతి, ఎట్లా చూడాలి? మరి కాసేపట్లో కూడా మోదీ మీటింగ్ ప్రసంగం కూడా జరగబోతోంది. నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాము, ఓవరాల్ గా కొన్ని స్టేట్స్, చాలా స్టేట్స్ వరకు కూడా బీజేపీ సొంతం చేసుకుంది. తెలంగాణలోని అట్ ద సేమ్ టైం కొంచెం కర్ణాటకలో జరుగుతున్న కొంత కాంగ్రెస్ పార్టీలో ఏవైతే కూడా డీకే శివకుమార్ కి మొదటి నుంచి చూస్తున్న 2.5 ఏళ్ల పాటు కూడా ఇస్తామన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆ దిశగా కూడా పోవట్లేదు. బట్ ఈ రెండు స్టేట్స్ లో భాగంగా కూడా ఫోకస్ చేస్తుండగా బీజేపీ కొంత చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొంత ఇంకా బూస్టప్ చేసే విధంగా కూడా కార్యకర్తలను ఉద్దేశించి ఇంకొంచెం ఇవాళ తెలంగాణలో కూడా మీటింగ్ ఉండబోతోంది. మోదీ ప్రసంగించున్నారు 4 గంటలకి ఇవాళ. సో ఎట్లా చూడాలి కాంతి? చూస్తున్నట్లయితే బీజేపీ అన్న విధంగానే ఉండేది వాళ్ళ కార్యాచరణ. ఓవరాల్ గా సౌత్ లో ఇప్పటికే ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన బీజేపీ ఇక్కడ సౌత్ మీద టార్గెట్ పెట్టింది. ఇప్పుడు సౌత్ లో విస్తరించాలన్న ఉద్దేశంతో ఆ టార్గెట్ పెట్టుకునే పనిచేస్తుంది. ఇంకా ఎలక్షన్లకి, పార్లమెంట్ ఎలక్షన్లకి దాదాపు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల ముందు నుంచే
స్కెచ్ చేసుకుని ఇందులోకి వచ్చి ఇందుకు బాగానే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కేరళలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం కేరళను పక్క పెడితే కనుక ఇటు తమిళనాడు కానీ ఇటు మన ఇది ఇక్కడ కర్ణాటక కానీ తెలంగాణ కానీ చూసుకున్నట్లయితే కొంత వర్గపోటు నడుస్తున్నట్టు కూడా అధిష్టానం గుర్తించింది. ప్రధానంగా మనం కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఇటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరికి కూడా వర్గపోటు నడుస్తూ ఉంది. ఇది తెలంగాణలో కూడా ఇటు కనిపించకుండా ఉంది. దీన్ని మోడీ అధిష్టానం బీజేపీ పెద్దలు గుర్తించినట్టు మనకు తెలుస్తుంది. ఓవరాల్ ఇదంతా పక్క పెడితే కూడా అక్కడ కర్ణాటక నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:50 మోడీ తెలంగాణలో అడుగుపెట్టున్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొదటిసారి అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత తెలంగాణకు వస్తున్నారు. ఈరోజు తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రయాణంగా అటు నుంచి డైరెక్ట్ బేగంపేట నుంచి హైటెక్స్కి వెళ్తారు. హైటెక్స్లో దాదాపు 9,500 కోట్లకు సంబంధించిన వివిధ అభివృద్ధి పథకాలకి ఆయన అక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో ప్రయాణంగా మనం చెప్పుకోవాల్సింది సంగారెడ్డి జిల్లా నిమ్స్లో ఉన్న స్మార్ట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఏరియా కారిడార్కి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇటు ఫ్యూయల్ సంబంధించిన ఒకటి బేస్ క్యాంప్ని శంకుస్థాపన చేస్తారు. దాంతోపాటు వివిధ రోడ్ రైల్వేకి సంబంధించిన పథకాలను కూడా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడికి పెరేడ్ గ్రౌండ్లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా మొత్తం బీజేపీ పార్టీ శ్రేణులు మొత్తం జనాన్ని సమీకరిస్తున్నారు. వాళ్ళు 10 లక్షలు టార్గెట్గా పెట్టుకొని ఉన్నారు. సాయంత్రం 6:30-7 గంటలకు ప్రధానమంత్రి మోడీ పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మోడీ మొత్తం కూడా తెలంగాణలో ఎలా ఉండాలి అని తెలంగాణకు సంబంధించి వరాలు గుప్పించడంతో పాటు గత ప్రభుత్వాలు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన పైన కూడా గత పాలనల పైన పలు ఆరోపణలు కూడా విమర్శలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ తెలంగాణ జనాన్ని మొత్తం కూడా తమ వైపు తిప్పుకునే విధంగా మోడీ తన ప్రసంగం ఉండనుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే మోడీ నిన్ననే ట్వీట్ చేశాడు ఎక్స్లో. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీకి అధికారం ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారన్న కోణంలో ప్రధాని ట్వీట్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు తన కూడా కొంత ప్రజల్ని తన వైపు తిప్పుకునే విధంగా బీజేపీ వైపు తిప్పుకునే విధంగా కూడా తన ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ నుంచి పలు వరాలు తెలంగాణకు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది, ఇచ్చే అవకాశం ఆశిస్తున్నారు. దాని తర్వాత గత పాలకుల పైన ఘాటు విమర్శలు, ఘాటు ఆరోపణలు చేస్తారు, ప్రజల్ని ఆలోచింపజేస్తారనే ఆలోచనలో బీజేపీ క్యాడర్ ఉంది. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మోడీ పర్యటనని స్వాగతిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి మోడీ రాష్ట్రానికి వస్తే కొన్ని అభివృద్ధి పథకాలకు నిధులు ఇస్తారు, అది కొంత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉపయుక్తం అవుతుందన్న ఆలోచనతో ఇటు ప్రభుత్వం ఉంది. దాంతోపాటు ఇటు పార్టీల వారీగా చూసుకున్నట్లయితే మోడీకి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అయితే స్పష్టంగా చెప్పారు, మోడీ ఫస్ట్ తెలంగాణపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు పార్లమెంట్లో కూడా అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు, అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ పైన వాళ్ళ విధానం ఏంటిది అనేది స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నారు. దాంతోపాటు 50% బీసీలకు 50% రిజర్వేషన్ల పైన కూడా ప్రకటన చేయాలని చెప్పి కోదండరాం డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మోడీ ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ నుంచి పెరేడ్ గ్రౌండ్ నుంచి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత పాలకుల పైన విమర్శలు చేయడంతో పాటు తాము వస్తే ఏం చేస్తాం, తమ అధికారంలో ఉన్న ప్రాంతాలు ఎలా ఉన్నది, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ నుంచి ప్రజలకు వివరించుతున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లతో పాటు 2.5 సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎలక్షన్ల మీద ఫోకస్ పెట్టింది. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లని అసెంబ్లీ ఎలక్షన్లకి ప్రీ ఫైనల్గా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీలో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ పార్టీ ఉంది. దానికి సంబంధించి అదేవిధంగా దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేరు, ప్రజా సమస్యలపైన ధీటుగా పోరాటం చేయట్లేరు అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది, బీజేపీ పెద్దలు ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు క్యాడర్ కూడా దిశానిర్దేశం చేయనున్నారు.
దీని మొత్తం అంతా కూడా క్యాడర్ని నాయకులందరినీ కూడా మళ్ళీ లక్ష్యం వైపు దిశానిర్దేశం చేయనున్నారు. ఓవరాల్గా టార్గెట్ తెలంగాణలో అధికారం రావడమే టార్గెట్గా పెట్టుకొని మోడీ ఈరోజు వస్తుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి తెలంగాణలో పాగా వేసి మొత్తం సౌత్ అంతా విస్తరించాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడున్న పరిస్థితి. ఎస్ క్రాంతి, మీరు అలానే హోల్డ్లో ఉండండి. ప్రధాని మోదీ మొత్తంగా ఇవాళ తెలంగాణకు రాబోతున్నారు. 2024 అసెంబ్లీ